హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాస్లో ఎక్సర్సైజ్ 2.3 అలాగే ఎగ్జాంపుల్ 8 వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.4 రైట్ ద రెసిప్రోకల్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్. సో రెసిప్రోకల్ని రైటింగ్ చేయమంటున్నాడు. సో మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా, రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఓకే, సో దాన్ని రివర్స్లో రాస్తే మనకు అది రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, సో ఈ ఫస్ట్ బిట్లో రెసిప్రోకల్ 5/8, దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది? 8/5. ఓకే, 8/7, దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది? 7/8. 13/7, దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది? 7/13. 3/4, దీనికి రెసిప్రోకల్ 4/3. అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఫైండ్ ద ఫాలోయింగ్. 18 divided 3/4. ఓకే, సో 18 divided 3/4. Exercise 2.4 second bit. First one, 18 divided 3/4. Okay, so 18 same, that like only right. Next here divided symbol into 3/4 means 4/3. 4/3. సో కటింగ్ చేసుకుంటే కటింగ్ చేయొచ్చు. 3 1 జా 3 6 జా. ఓకే, సో 6 into 4, 1 into 1, 6 4 the 24/1. So that is the 24. Okay, next second one, 8 divided 7/3. Okay, so same first 8 same, that like only right. Next into reciprocal రాయాలి 3/7. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి 8 into 3, 8 into 3, 1 into 7, 8 3s are 24/7. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకుంటే అవుతుంది 7/24. 7 3s are 21. ఓకే, సో 4 - 1 3, 0 3. న్యూమరేట్ కోషియంట్ రైటింగ్ చేయాలి హోల్ నెంబర్గా. నెక్స్ట్ రిమైండర్ 3 న్యూమరేటర్. నెక్స్ట్ డినామినేటర్లో ఏముంటుంది, దట్ ఈస్ ద డినామినేటర్. నెక్స్ట్ థర్డ్ వన్, 3 divided 2 1/3. ఓకే, 3 divided 2 1/3. సో 3 into ఫస్ట్ 3 divided, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా, దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 3 2s are 6, 6 + 1 7, 7/3. ఓకే, సో 3 into రెసిప్రోకల్ రైటింగ్ చేయాలి 3/7. సో హియర్ 1 అన్నట్టు 3 into 3/1 into 7, 3 3s are 9/7. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ 7 టేబుల్ 9, 7 1 జా 7, 9 - 7 2. సో 1 2/7. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, 5 divided 3 4/7. 5 divided 3 7 ja 21, 21 + 4 25/7. సో 5 into reciprocal right 7/25. సో 5 into 7, 1 into 25. 7 5s are 35, 25 1 ja 25. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేస్తే 25 1 ja 25, 10 లీవ్ ఉంటుంది /25. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఫాలోయింగ్. థర్డ్ బిట్, 2/5 divided 3. 3 అంటే ఏంటిది? /1 అన్నట్టు. ఓకే, 2/5 ఇంటూ, ఓకే, ఎప్పుడు సెకండ్ నెంబర్నే రెసిప్రోకల్ చేయాలి 1/3. సో 2 into 1, 5 into 3.
2 1 ja 2, 5 3 ja 15. Second one, 7 by 8 divided 5. So 7 by 8 into 1 by 5. 7 1 ja by 8 5 ja. 7 1 ja 7, 8 5 ja 40. Next, third one, 4 by 9 divided 4 by 5. 4 by 9 into 5 by 4. Okay. So 4 1 ja 4 1 ja cancellation అయింది. 1 into 5, 9 into 1. 1 5 ja 5, 9 1 ja 9. So this is the answer, third one. Okay. Next, fourth, from 5 problems each similar to questions 1, 2 and 3 and find their solutions. So same 5 problems అంట ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ మెథడ్లో ఏవైనా 5 సమ్స్ వేసుకొని వాటికి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది మీరు చేయన్నాను. ఫిఫ్త్ వన్, దీపక్ కెన్ పెయింట్ 2 by 5 ఆఫ్ ఏ హౌస్ ఇన్ 1 day. 1 dayకి ఎంత పెయింట్ చేశాడంటే దీపక్ 2 by 5 పార్ట్ పెయింట్ చేశాడు. ఇఫ్ హీ కంటిన్యూస్ వర్కింగ్ ఎట్ దిస్ రేట్, ఓకే, ఆ విధంగానే వర్క్ చేస్తూ ఉన్నాడు. హౌ మెనీ డేస్ విల్ హీ టేక్ టు పెయింట్ ద హోల్ హౌస్? టోటల్ హౌస్కి ఎన్ని డేస్లలో పెయింటింగ్ చేయగలుగుతాడు? 1 dayకి 2 by 5 పార్ట్ కంప్లీట్ చేస్తే టోటల్ హౌస్ కంప్లీట్ అవ్వడానికి ఎంత అవుతుంది అంటే ఇక్కడ టోటల్ ఎన్ని అని తెలుసుకోవడానికి డౌన్లో ఉన్న డినామినేటర్ 5 ఉంది కదా, అంటే టోటల్ 5 రూమ్స్ అనుకో, దాంట్లో 2 రూమ్స్ 1 dayకి ఫినిష్ చేశాడు. అలాగే నెక్స్ట్ డేకి మళ్ళీ 2 రూమ్స్ ఫినిష్ చేసి ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ డేకి 1 రూమ్. ఓకే. సో ఎందుకంటే మొత్తం 5 ఉన్నాయి కదా, సో ఆ 5లో 2 రూమ్స్ 1 day, నెక్స్ట్ 2 రూమ్స్ 1 day, నెక్స్ట్ 1 day, హాఫ్ డేకి 1 హాఫ్ అవుతుంది. సో టోటల్గా 2.5. దట్ ఈస్ ద మనకు థింక్ చేస్తే తెలియాలి. ఓకే. సో మొత్తం 5 రూమ్స్ ఉన్నట్టు ఆ 5 రూమ్స్లో 2 రూమ్స్ 1 dayలో కంప్లీట్ చేశాడు. మిగతా 2 రూమ్స్ మళ్ళీ నెక్స్ట్ డే, మళ్ళీ ఇంకా 1 రూమ్ని హాఫ్ డేలో కంప్లీట్ చేస్తాం. మొత్తం 2.5 days అవుతుంది. దాన్నే మనము సొల్యూషన్ వైజ్గా ప్రాసెస్ చేద్దాం. ఓకే. సో ఫిఫ్త్ సమ్, దీపక్ ఎంత పెయింట్ చేశాడు 1 dayకి? దీపక్ కెన్ పెయింట్ ఆఫ్ ఏ హౌస్ ఇన్ 1 day. ఇన్ 1 day ఎంత? 2 by 5. ఓకే. సో టోటల్ దీపక్ కెన్ పెయింట్ ఆఫ్ హౌస్ ఆఫ్ టోటల్ హౌస్ how much hour, how much days. Okay. So టోటల్ అంటే 1 హౌస్ కదా, సో 1 divided 2 by 5. 1 divided, సో 1 divided 2 by 5 అంటే 5 by 5, టోటల్ 5 by 5 ఇలా ఇంటూ 5 by 2. ఓకే. సో 5 1 ja 5 1 ja 5 by 2. ఓకే. సో ఈ 5 by 2ని మనము 5 by 2ను మళ్ళీ మిక్స్డ్ ప్యాకింగ్లో చేంజ్ చేద్దాం. 2 5, 2 2s 4, 1 లీవ్ ఉంటుంది. ఓకే. సో 2 1 by 2 అంటే 2 days హాఫ్ డే అవుతుంది. సో మనం రాద్దాం. ఇక్కడ పెయింట్ చేయడానికి ఎంత టైం పట్టింది? 2 days హాఫ్ డే.
ఓకే. సో 2.5 days మనకు టైము పడుతుంది అన్నట్టు పెయింట్ చేయడానికి టోటల్ హౌస్. ఓకే. సో నెక్స్ట్ డెసిమల్ నెంబర్స్ ఆర్ ఫ్రాక్షనల్ డెసిమల్స్. డెసిమల్ నెంబర్స్ ఆర్ ఫ్రాక్షనల్ డెసిమల్స్. సో ఇప్పటి వరకు మనము ఫ్రాక్షన్స్ని ఎలా అడిషన్ చేయాలి, ఎలా సబ్ట్రాక్షన్స్ చేయాలి, అండ్ ఏ విధంగా మల్టిప్లికేషన్స్ చేయాలి, డివిజన్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు డెసిమల్ నెంబర్స్ని ఫ్రాక్షనల్ డెసిమల్స్గా ఏ విధంగా చేంజ్ చేయొచ్చు. ఓకే. సో ఫ్రాక్షనల్ నెంబర్స్గా చేంజ్ చేయడము, అలాగే ఫ్రాక్షనల్ నెంబర్స్ని డెసిమల్స్లలో చేంజ్ చేయడము ఏ విధంగానో నేర్చుకుందాం. ఓకే. నౌ హియర్ 1 divided 10. 1 divided 10 అంటే 1/10. ఓకే. ఈ 1/10 డివైడ్ చేస్తే మనకు డెసిమల్స్లలో 0.1 వస్తుంది. ఓకే. సో అదేవిధంగా ఇక దీనికి ఇక్కడ ఒక బాక్స్ లాగా ఇచ్చారు. 1ని 10తో ఇంటూ చేస్తే 10 వస్తుంది. అదే మళ్ళీ ఆ 10ని 10తో ఇంటూ చేస్తే 100 వస్తుంది. అదే 100ని 10తో ఇంటూ చేస్తే 1000 వస్తుంది. 1000ని 10తో ఇంటూ చేస్తే 10,000 వస్తుంది. ఓకే. సో దానికి మనకి ఇప్పుడు రివర్స్ ఇంటూ చేసాం 10తోని. ఇక్కడ 1 యూనిట్ని డివైడ్ చేస్తే 10తోని 1/10 వస్తుంది. దానికే 0.1 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ 0.1కి మళ్ళీ డివైడ్ చేసామనుకో 10 తోటి 0.01 వస్తుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 10తో డివైడ్ చేసామనుకో అప్పుడు 1/1000 అవుతుంది. ఆ 1000కి 0.001. నెక్స్ట్ మళ్ళీ 10తో డివైడ్ చేస్తే 0.0001 వస్తుంది. సో ఈ విధంగా మనకు డెసిమల్స్లలో చేంజ్ చేయడం వస్తుంది. దానికి నేను ఒక టెక్నిక్ లాగా చెప్తాను. 1/10 ఉందా అంటే ఇక్కడ 10లో అంటే 1 ఉంది, 0 ఉంది. ఎన్ని జీరోస్ ఉంటాయా అన్ని పాయింట్ తర్వాత డిజిట్స్ ఉండాలి అని. సో పాయింట్ ఆఫ్టర్ 1 ఇక్కడ 0 1 ఉంది కాబట్టి పాయింట్ ఆఫ్టర్ 1 డిజిట్ ఉండాలి, అది 1. అలాగే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి అంటే పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉండాలి. సో పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ అంటే 0 1 రాస్తారు. ఎందుకంటే 100తోని 1ని డివైడ్ చేయడంలో 0 1 అవుతుంది. సో అలాగే ఇక్కడ 1000 ఉంది అంటే 3 జీరోస్ ఉన్నాయి అంటే 3 డిజిట్స్ రావాలి పాయింట్ తర్వాత 001. ఓకే. సో ఆ విధంగా మనకు డౌన్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే అన్ని పాయింట్ ఆఫ్టర్ డిజిట్స్ ఉండాలి అని తెలుస్తుంది అన్నట్టు బాగా డివైడ్ చేస్తే. నెక్స్ట్ try this. Look at the following table and fill up the blank spaces. సో ఇక్కడ ఏమున్నాయి, యూనిట్స్ ప్లేస్ ఉంది, టెన్స్ ప్లేస్ ఉంది, 100 ప్లేస్ ఉంది. అలాగే టెన్స్ ప్లేస్ ఉంది, హండ్రెడ్స్ ప్లేస్ ఉంది, థౌజండ్స్ ప్లేస్ ఉంది, అండ్ ఓకే థౌజండ్స్ ప్లేస్ వరకు ఉంది. సో ఇక్కడ ఏముంది, 100 ప్లేస్లో 5, టెన్స్ ప్లేస్లో 4, యూనిట్స్ ప్లేస్లో 7. ఓకే 1 యూనిట్ ఉంటుంది కదా. టెన్స్ ప్లేస్లో 8, హండ్రెడ్స్ ప్లేస్లో 2, థౌజండ్స్ ప్లేస్లో 9. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 547. రైటింగ్ చేశాక ఇవన్నీ పాయింట్ తర్వాత రావాల్సినవి, 0.829. ఓకే. సో 547.829. టెన్స్ అంటే పాయింట్ ఆఫ్టర్ నెంబర్ని టెన్స్ అని చెప్పాలి. నెక్స్ట్ హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్. ఇయర్ 0.72 అంటే 72.177. ఓకే 72.177 దీని ఆన్సర్. నెక్స్ట్ 32 పాయింట్, ఓకే 32 ఇక్కడ ఏం లేదు కదా, అప్పుడు ఏం రాసాము మనము, ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ 7 అని ఇచ్చాడు. సో ఆ 7 అనేది ఇక్కడ మిస్ అయింది అని 7 రాస్తున్నాం. నెక్స్ట్ 0.154. సో టెన్స్ ప్లేస్లో 1 అని. సో ఇక్కడ మనం రాయాలి ఇది 72.177. నెక్స్ట్ ఇయర్ 614. సో 6
14 అంటే 1 మిస్ అయింది. 14 3 2 6 అంటే 10s ప్లేస్లో 3, 100s ప్లేస్లో 2, 1000s ప్లేస్లో 6. నెక్స్ట్ 236 2 ఉంది, 36 అంటే 36 పాయింట్. 10s ప్లేస్లో 5, 100s ప్లేస్లో 1, 1000s ప్లేస్లో 2. సో ఆ విధంగా ఆ బాక్స్ని కంప్లీట్ చేయాలి నాన్న. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ దేర్ ఎక్స్పాండెడ్ ఫామ్. సో దీన్ని మనము ఎక్స్పాండెడ్ ఫామ్లో రైటింగ్ చేయాలి అంటున్నాడు. ఓకే, సో మనము ఎక్స్పాండెడ్ ఫామ్ రాద్దాం. ట్రై దిస్. ఓకే, సో సెకండ్ బిట్, ఫస్ట్ వన్ 30.807. మనము ఇక్కడ 30.807 అని రీడింగ్ చేయకూడదు ఎప్పుడు కానీ. పాయింట్ ఆఫ్టర్ ఒక్కొక్క డిజిట్ని రీడింగ్ చేయాలి. 807 ఆ విధంగా. సో ఇక్కడ మేము టోటల్ నెంబర్ని ప్లేస్ వాల్యూస్ తోటి రీడింగ్ చేయాలి. సో 30, సో 3 into 10s place plus 0 into 1s place plus 8 into 10s place 1/10 అని plus 0 into 100s place plus 7 into 1000s place. ఓకే, సో ఈ విధంగా దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రైటింగ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ 968.038. 900 అంటున్నాం అంటే 9 into 100 ప్లేస్ 6 into 10s ప్లేస్ ప్లస్ 8 into 1s ప్లేస్ ప్లస్ 0 into 10s ప్లేస్ ప్లస్ 3 into 100s ప్లేస్ ప్లస్ 8 into 1000s ప్లేస్. సో ఈ విధంగా మనము డివైడ్ చేయాలి, ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. నెక్స్ట్ 8370.705. సో 8 into 1000s ప్లేస్ ప్లస్ 3 into 100s ప్లేస్ ప్లస్ 7 into 10s ప్లేస్ 0 into 1s ప్లేస్ ప్లస్ 7 into 10s ప్లేస్ 1/10 అని 0 into 100s ప్లేస్ ప్లస్ 5 into 1000s ప్లేస్. సో దిస్ ఈజ్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. ఓకే, ట్రై దిస్లో ఉన్న సమ్స్ నాను. సో ఇప్పుడు మనము డెసిమల్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రైటింగ్ చేసాం. ఇక్కడ చూడండి, టు కన్వర్ట్ మనీ, లెంత్, weight etc. from one unit to the other, we often used decimals. ఫర్ ఎగ్జాంపుల్ 5 పైసెస్. 5 పైసెస్ని ఏ విధంగా రాయొచ్చు? 5/100. ఎందుకు 100 రాస్తున్నాము? 1 రూపీకి 100 పైసెస్ కాబట్టి 5/100 అవుతుంది. సో 5/100. 5/100ను మనము పాయింట్స్ అంటే ఇక్కడ 100 అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ ఆఫ్టర్ 2 zeros ఉండాలి. సో 0 పాయింట్, సో 0.5 ఆల్రెడీ ఉంది కాబట్టి 5 రైటింగ్ చేయాలి. 0.05. దీన్ని డివైడ్ చేసుకుంటే మనకు వస్తుంది అన్నట్టు. 100తోని 5ని డివైడ్ చేయాలి. అప్పుడు పాయింట్స్లలో మనము ఇది చెప్పొచ్చు. 220 grams అంటే 220/1000. ఎందుకు 1000 రాసాము? 1 kgకి 1000 grams. ఓకే, సో 1000 తోటి డివైడ్ చేస్తున్నాం. సో 1000 అంటే ఈ 0 క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకేముంటుంది? లేదు అంటే మనము ఇలాగే 3 digits రాసుకుందాం. 0.220 kgs. 5 centimeters అంటే 5/100. ఎందుకు? 1 meter = 100 centimeters కాబట్టి. సో 5/100. 5/100 means 0.05. Point after 2 digits. Do this.
50 పైస్. ఇప్పుడు 50 పైస్ని ఏ విధంగా రైటింగ్ చేయొచ్చు? 50/100. 50/100 అంటే 0.50. ఓకే, 0.50. ఎందుకు? ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 50 ఉంది అంటే 0.50. 22 grams. దాన్ని కేజెస్లో కన్వర్ట్ చేద్దాం. 22/1000 అంటే 0.022. 3 digits ఉన్నాయి కాబట్టి 3 digits. నెక్స్ట్ 80 centimeters అంటే 80/100. 1 మీటర్కి 100 centimeters. సో 0.80. ఓకే, సో ఆ విధంగా మనము డెసిమల్స్లలో కన్వర్ట్ చేయాలి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సమ్స్ నాన్న నెక్స్ట్ వీడియోలో మనము నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.